సుమతి, రాము ఇంటికి చేరుకున్నాక ఒకరితో ఒకరు మాటలు కలపలేదు. నిశ్శబ్దంగా భోజనం చేసి పడకగదిలోకి వెళ్లారు. ఇద్దరు పిల్లల తల్లి సుమతికి అంత కోరిక ఉందని రాముకి ఎప్పుడూ అనుమానం రాలేదు. రాము మనసు సుగుణపై పడిందని సుమతికి కొంతగా అర్థమవుతోంది. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు గిల్టీ ఫీలింగ్ తో ఉన్నారు. ఎవరో ఒకరు మాట మొదలు పెట్టాలి. ఏమండి? సుమతి నెమ్మదిగా అంది. రాము ఆమె వైపు తిరిగి, చెప్పు అన్నాడు. నా కోరికలు చూసి మీకు అసహ్యంగా ఉందా? అమాయకంగా అడిగింది. లేదు అని ఒక్క మాటతో సమాధానం ఇచ్చాడు రాము. కానీ సుగుణని తలచుకున్న కోరికను ఆమె ముందు బయటపెట్టడం వల్ల అతనికి సిగ్గుగా అనిపించింది. నా కళ్ళలోకి చూసి చెప్పండి అని సుమతి అతని బుగ్గలపై చేతులు వేసి అడిగింది. రాము ఆమె కళ్ళలోకి చూశాడు. సుమతి కళ్ళు ఎర్రగా కోరికతో మెరిసిపోతున్నాయి. ఆమె శ్వాస ఊపిరితో ఆమె నైటీలో శరీరం కొద్దిగా కదులుతోంది. సుమతి, నీవు ఎందుకు బాధపడతావు? నీ కోరికలు నాకు సంతోషమే. అప్పుడు నేను ఎలా స్పందించానో గుర్తు లేదా? అన్నాడు. సుమతి అతన్ని దగ్గరగా లాక్కుని ముద్దులతో ముంచెత్తింది. అతని మొహాన్ని తన గుండెల్లో దాచుకుంది. ఆమె శరీరం వెచ్చగా, సుగంధంతో రాము కోరికలను మళ్లీ రగిలించింది. మీరు నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు అంటూ సుమతి అతని వీపుని సున్నితంగా రాసింది. రాము ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. సుమతి కాలు అతని మోకాలిపై వేసి అతని పిరుదులను సున్నితంగా తడిమింది. ఆమె కళ్ళు తమకంగా మూసుకున్నాయి. పక్కనున్న సంగీతం నీలిరాత్రి హాయిని పాడుతోంది. సుమతి అతని జుట్టుని కసిగా నలిపింది. సుమతి అని రాము ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఏంటండి? సిగ్గుపడి ఆపేశారు. చెప్పండి అంటూ ఆమె అతని తొడలపై సున్నితంగా తడిమింది. రాము ఆమె నైటీని కొంచెం పైకి జరిపాడు. ఆమె శరీరం అతని మొహానికి తగులుతూ ఆమె మత్తుగా మూలిగింది. రాము ఆమె నైటీ హుక్స్ తీసేశాడు. సుమతి అతని శరీరాన్ని ఒడిసి పట్టుకుంది. అతని స్పర్శ ఆమెకు కొత్తగా అనిపించింది. నీ చేతి స్పర్శకి నేను నీ ఆటవస్తువైపోయాను అని మత్తుగా అన్నాడు రాము. మీరు నన్ను గట్టిగా కౌగిలించుకుంటారు కదా? మీ స్పర్శకి నా శరీరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అంటూ సుమతి నవ్వింది. రాము బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఆ కాంతిలో సుమతి శరీరం మెరిసింది. ఆమె శరీరాన్ని అతను ప్రేమగా తడిమాడు. సుమతి కూడా అతని స్పర్శను ఆనందించింది. నీ శరీరం పుష్పంలా విచ్చుకుంది అని రాము ఆమెను ముద్దాడాడు. సుమతి తొడలను విడదీసి అతన్ని దగ్గరగా లాక్కుంది. రాము ఆమెను మునిగిపోయాడు. ఆమె శరీరం అతని స్పర్శకి కంపించింది. రాము, నీవు నా మనిషివి అంటూ ఆమె మత్తుగా మూలిగింది. ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అనుభవించారు. కానీ వారి 15 ఏళ్ల కూతురు నీలిమ గది బయట కీలోతో చూస్తూ వారి చేష్టలను గమనించింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలజడి కలిగించింది. నిశ్శబ్దంగా ఆమె తన గదికి వెళ్లిపోయింది.